నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఫ్యాక్షన్ రాజకీయాలకి, హింసా సంఘటనలకి ఆలవాలమై ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల అనంతరం ఈ హింస, ఫ్యాక్షన్ రాజకీయాలు మరింత ఎక్కువగా అయ్యేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల అనంతరం హింస అనే అంశం మీద ఇవాళ చర్చించబడదాం. చర్చలోకి వెళ్లే ముందు మన స్టూడియోలో ఉన్నటువంటి ముగ్గురు ప్రముఖుల్ని మీకు పరిచయం చేస్తాను. శ్రీ టి లక్ష్మీనారాయణ గారు, కడప జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఫ్యాక్షన్ రాజకీయాలు అధికంగా ఉన్న అనంతపురం జిల్లా నాయకులు, నల్లమడ మాజీ శాసనసభ్యులు, గతంలో ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎంతవరకు తలమునకలై ఉండి దాని నుంచి బయటపడాలని అభిలషిస్తున్నటువంటి నాయకులు. లక్ష్మీనారాయణ గారు, ఎన్నికల ముందు కూడా రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం, హింస మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల తర్వాత ఇవాళ పత్రికల్లో చూసినట్టయితే ఈ హింస, ఈ ఫ్యాక్షనిజం, ఈ హింసాత్మక సంఘటనలు బాగా ఎక్కువయ్యాయి అనేటటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఎన్నికల అనంతరం ఈ రకమైనటువంటి హింస పెరగడానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ హింసా రాజకీయాలు, బాంబుల సంస్కృతి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తెచ్చిపెడతా ఉన్నాయి. ఫ్యూడల్ అవశేషంగా రాయలసీమ జిల్లాలలో ఇది కొనసాగుతున్నది. స్వార్థపర శక్తులు తమ పట్టుని గ్రామాలపైన, ప్రాంతాలపైన ఉంచుకోవడానికి ఈ సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంస్కృతి ఇతర ప్రాంతాలకు కూడా రాష్ట్రంలో విస్తరించినటువంటి ఘటనలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. అది గుంటూరు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఎప్పుడు జరిగిన హింసా రాజకీయాలు మానవ హక్కులను కాలరాస్తున్నాయి, ప్రజాస్వామ్య హక్కులని కాలరాస్తున్నాయి, శాంతియుత సహజీవనానికి గొడ్డల పెట్టుగా పరిణమిస్తూ ఉన్నాయి, ప్రైవేటు ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ విష సంస్కృతి మానవ మనుగడకే, ప్రజాస్వామ్య మనుగడకే ఈ ప్రాంతాలలో ముప్పు తెచ్చి పెడతా ఉన్నాయి. అంటే ఎన్నికల తర్వాత హింస ఎక్కువగా ప్రజ్వరడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికి ఎన్నికల తర్వాత వార్తాపత్రికల్లో, మీడియాలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి, కానీ అంతకుముందు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి పోయిన ఎన్నికల తర్వాతనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడానికి అది ప్రధానమైన కారణం. ఇవి నిరంతరం కొనసాగుతున్నటువంటి హింసగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. 1-2 గతంలో ఏంటంటే బ్యాలెట్ అయిపోయిన తర్వాత గ్రామంలో ఎవరికి ఓట్లు వేశారనేటువంటిది కొంత అంచనా కట్టుకున్న తర్వాత గెలిచినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడము, లేదా గ్రామంలో గెలిచినప్పటికీ ఓడిపోయినటువంటి వాళ్ళు మాకు ఓటేయలేదు, మమ్మల్ని ఓడించారనేటువంటి కక్ష కట్టి ఇది చేయడము, ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు, గ్రామ కక్షలు గత కొంతకాలం నుంచి, అనేక దశాబ్దాల నుంచి ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈ హింస బాగా ఎక్కువగా ప్రజ్వరిల్లింది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. తోటలు నరికేస్తున్నారు, వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు, బాంబులు విసురుకుంటున్నారు అనేటటువంటిది. ఇది కాకుండా పాతగా ఉన్నటువంటి ఫ్యాక్షన్ కక్షలు, ఇవాళ కొత్తగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఈ రెండిటి యొక్క కలయిక వల్ల హింస ఎక్కువగా పెరుగుతోంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫ్యాక్షన్ ఉండే గ్రామాలలో ఏదో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఒక పార్టీకి సంబంధం ఉండాల్సిందే. ఆ వ్యక్తికి, ఈ ఫ్యాక్షన్ లీడర్కు ఈ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అట్లా తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కర్నూలు జిల్లాలో మేము అనుకునేంత ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అనే దాడులు ఎక్కడ, ఏదో కొద్ది ఫ్యూ ఇన్సిడెంట్స్, చాలా తక్కువ ఇన్సిడెంట్స్ జరిగినట్టుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో 9 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు, పోలీసు వాళ్ళు పూర్తి ఘోరంగా తెలుగుదేశం కార్యకర్తల కంటే అన్యాయంగా
కాంగ్రెస్ వాళ్ళని హరాస్మెంట్ చేసినారు. వాళ్ళు ఈరోజు కొద్దిగా మేము ఇంతకుముందు ఈ ఇబ్బంది పడినాం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ రాంభూపాల్ రెడ్డి గారు, అంటే ఎన్నికల తర్వాత పార్టీ అధికారం మారింది కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు అణచిపడ్డారు, అణచివేతకు గురయ్యాం, ఇప్పుడు మళ్ళీ మనం కక్ష తీర్చుకుందాం, ప్రతీకారం తీర్చుకుందాం అనేటటువంటి భావన వచ్చింది. కొన్ని గ్రామాలలో పూర్తి ఇంకా అనగదొక్కి పడినటోళ్ళకు మాత్రం వాళ్ళల్లో మాత్రం ఈ భావన కొద్దిసార్లు ఉంది, కానీ అంతట్లేదు. కానీ ఎలక్షన్లు అయిపోయిన దానికి దీనికి ఫ్యాక్షన్ పెరిగింది అనేది మాత్రం కలగలేదు. అది మాత్రం సంబంధం లేదు. ఎప్పుడు జరుగుతుందో ఎవరు ఊహించలేం. ఊరికే మనం ఎలక్షన్ల ముందర ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా, ఇది అంతా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పడం తప్ప, ఆ ఊర్లో వీళ్ళలో మనం యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ జరిగిన గలాటలన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలిస్తే చాలా వరకు వాళ్ళ వ్యక్తిగత సమస్యలే, కానీ ఈ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి అనేది వరకు 60% సంబంధం కేవలం. రఘునాథ్ రెడ్డి గారు మీరేమంటారు? ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఈ రాష్ట్ర ప్రజలను బాగా కలవరపెడుతుండేది ఏమంటే ఈ శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైంది. దీనికి కారణాలు ఇద్దరు నాయకులు చెప్పినట్లుగా కాకుండా ఒక సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ఎప్పుడూ జరగనంతగా అంటే 10 హత్యలు జరిగాయి, దాదాపు 19 దాడుల సంఘటనలు దాదాపు జరిగాయి. అదేవిధంగా ఊర్లు ఇడిచిపెట్టిపోయారు, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. దీనికంతా కారణం ఏమంటే వీళ్ళు చెప్పినట్టు ఫ్యాక్షనే కాకుండా ఫ్యాక్షన్ లేని గ్రామాల్లో కూడా, ఇంతకుముందు కొన్ని గ్రామాల్లో ఫ్యాక్షన్ లేదు, అక్కడ కూడా చాలా అతి భయంకరమైన వాతావరణం జరిగింది. మీకు ఉదాహరణ చెప్తే ఇక్కడ గోరంట్లలో దాదాపు 9 సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు కిష్టప్ప, సంఘటనలు పెద్దగా జరగల. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 1 నెల లోపలే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు హత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ కర్ణాటక నాగేపల్లి అని చెప్పి ఓ మాజీ సర్పంచ్, ఆయన పెద్ద నేర చరిత్రుడు కూడా కాదు, వెంగమునిని, ఆయన దాడి చేసి హత్య చేశారు. అదేవిధంగా కేకే అగ్రహారం, మా మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు సొంత ఊరు అది. ఆ ఊర్లో శివయ్య అనే వ్యక్తి మీద దాడి చేశారు. పాత కక్షలు కావచ్చు, లేకపోతే ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని కానీ దాని మీద శివయ్య ఓ బీసీ లీడర్ను చంపేశారు. వాళ్ళ భార్య తల్లి ఇద్దరు బండిలో తీసుకుని పోతా అంటే ట్రాక్టర్లు అడ్డం పెట్టారు పోకోకుండా, అంత భయానక వాతావరణాన్ని సృష్టించారు. అదేవిధంగా కనేకల్లో దగ్గర అనగానల్ అనే గ్రామం ఉంది, అక్కడ కూడా వీరిస్వామి అనే కార్యకర్తను చంపేశారు. తర్వాత రీసెంట్గా ధర్మవరంలో ఒక కౌన్సిలర్ 28 వార్డు కౌన్సిలర్ సలీం భాషను కూడా దారుణంగా హత్య చేశారు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతా ఉంటే అంటే ఇది ఎన్నికలు అయిన వెంటనే ఎన్నికలలో జరిగినటువంటి గెలుపు ఓటములకి సంబంధించినటువంటిది. ఒక విచిత్రమైన విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ తీర్పును మేము కూడా ఒప్పుకుంటాం, ప్రజల యొక్క తీర్పును గౌరవిస్తాం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాము, మంచి వస్తే సమర్థిస్తాము, చెడు వచ్చే ఖండించిన భావంతో ఉన్నాము తప్ప మాకు కష్టాదించలేదు. గెలిచిన వారు చాలా ఉన్నతంగా ఔదార్యంగా ఉన్నతంగా ప్రవర్తించాలి. రాంభూపాల్ రెడ్డి గారు, ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉండాలి రెడ్డి గారు కానీ గెలిచిన వారు దాడులు చేయడం మాత్రం చాలా విచారకరం, చాలా బాధాకరం. రెడ్డి గారు చెప్పే దాంట్లో మాత్రం ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం, శాంతి భద్రత రాష్ట్రం లేకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేది మాకు, మా ప్రభుత్వానికి, పార్టీకి, మా నాయకునికి రాజశేఖర రెడ్డికి వస్తుంది. కానీ రఘునాథ్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఇదేదో కేవలం కాంగ్రెస్ వాళ్ళు చేస్తారంటే ఒక్కసారి రఘునాథ్ రెడ్డి గారు ఏమనుకోకుంటే, మీరు ఈ ఎలక్షన్లో మీరు ఒక్కసారి మీ 9 సంవత్సరాలలో మీరు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళను ఏ విధంగా హరాస్మెంట్ చేసినారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టినారు, మీరు ఏ విధంగా కేసులు బుక్ చేసినారు, మీరు కూడా ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారు క్లియర్ కట్గా అందరికి చెప్తున్నారు, ఎవరు ఫ్యాక్షన్ ఎవరు ఎంకరేజ్ చేసినారని మేము క్షమించే ప్రసక్తే లేదండి. లక్ష్మీనారాయణ గారు, 9 సంవత్సరాలుగా ఒకరు అధికారంలో ఉండి మేము అధికారంలోకి రాగానే కొంత ఏదో ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కాంక్ష కొంత ఉండటం, మీ దృష్టిలో ఏమిటి దీనికి ప్రధానమైనటువంటి మూల కారణం ఏమిటి? ఫ్రాక్షన్ లీడర్లకి, అసాంఘిక శక్తులకి, రాజకీయ నాయకులకు, ప్రత్యేకించి అధికార పార్టీతోనూ, అటు పోలీసులతో
ఒక విధమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కొనసాగడం వల్ల ఈరోజు వీటిని పెంచి పోషించడానికి ఒక విధమైనటువంటి ప్రాతిపదిక ఏర్పడింది. నేను ఎవరినో ఒక్కరిని నిందించడం కాదు, కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపున ఫ్రాక్షన్ లీడర్లు వచ్చి మొగ్గడం అనేటువంటిది, ఆ పార్టీలోకి ఆ పార్టీ గొడుగు కిందికి రావడం అనేది జరుగుతూ ఉంది. అధికార పార్టీ అండ లేకుండా, పోలీస్ యంత్రాంగం యొక్క అండ లేకుండా వీటిని కొనసాగించలేము, చేసి రక్షించబడలేమనేటువంటి ఒక భావన వీళ్ళతో ఉండడం బట్టి ఇది జరుగుతూ ఉంది. అన్ఫార్చునేట్గా అధికార పార్టీలు అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాలలో వాళ్ళు వీళ్ళని పరిరక్షించడం జరుగుతూ ఉంది, వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ ఉన్నారు. నిష్పాక్షిక దృష్టితో అధికార పార్టీ కన్నా వ్యవహరిస్తే వీటిని కర్బ్ చేయడం అనేది, అణచివేయడం అనేటువంటిది చాలా సులభం. ఇవాళ పోలీస్ యంత్రాంగం గతంలో అనేక సందర్భాల్లో కడపలో నేను చూశాను, ఎస్పీలుగా వచ్చినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఒక్కసారిగా ఫ్రాక్షన్ రాజకీయాలను చాలా తగ్గించగలిగారు. కొంతమంది గ్రామాలు, జిల్లాలు వదిలేసి వెళ్ళి పారిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. ఆ సందర్భంలో హత్యలు తగ్గినాయి, హింస తగ్గింది, ప్రశాంతంగా ప్రజలు గ్రామాల్లో బయట మంచాలు వేసుకొని పనుకునే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ కటువుగా వ్యవహరిస్తే వీటిని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి పరిస్థితి కలిగింది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి కొంత సడలిందనే నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు యథేచ్ఛగా వీటిని నిర్వహించేటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అవుతున్నారు, శాసనసభకు వస్తున్నారు, పార్లమెంటుకు పోతున్నారు, వాళ్ళు చట్టాలను రూపొందిస్తున్నారు, చట్టాన్ని తన చేతులకు తీసుకుంటున్నారు. సహజంగానే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా కొంత ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది. రఘునాథ్ రెడ్డి గారు, ఈ ప్రక్రియలో పోలీసు యంత్రాంగం యొక్క పాత్ర ఏమిటి? ఇంతకుముందు రాంభూపారెడ్డి గారు చెప్పారు, 6 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇప్పుడు 9 సంవత్సరాలు, ముందు 7-16 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రతీకార చర్య తీసుకోవాల ఆలోచన కానీ ఉద్దేశం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గత ఎన్నికల్లో బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, పొరపాటుని ఏ గూండాకో రౌడీకో టికెట్ ఇచ్చింటే మీరు ఓడించండి పిలిచిండే పిలుపు చారిత్రాత్మక సంఘటన అది. కాబట్టి మా నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ ప్రోత్సహించలేదు. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లు అధికారులు చాలా గట్టిగా ఉంటే, కడపలోనే ఇంతకుముందు పేరుద్ద ఎస్పీ గారు ఉన్నారు, ఈ రోజున 6 బయట కూడా పండుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ తెలుగుదేశం పార్టీ పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. వాళ్ళ అధికారాలను నిర్వర్తించడానికి ఏమాత్రం భంగం కలుగుకోకుండా ఆదేశాలు జారీ చేయడం లేదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ శాంతి భద్రతలో, ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని నేను చెప్పలేదు. ఎక్కడ కూడా అధికారుల రాజశేఖర రెడ్డి గారు ఎవరు పాల్పడినా కూడా నేను సహించడం అని చెప్పారని చెప్పి రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు స్టేట్మెంట్ చూశాను, ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం మేము ప్రోత్సహించేది లేదు, ఎటువంటి వారిపై చర్య తీసుకుంటామని చెప్పిండేది మేము హర్షిస్తాము, సమర్థిస్తాము. అది చాలా మంచి మాట. దాని మీద ఆయన నిలబడితే అంతకంటే ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమీ లేదు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పక్షాలు, రాజకీయ పక్షాలు నేర చరిత్రల్ని, ఫ్యాక్షనిస్టుల్ని, హింసకు పాల్పడేటటువంటి వారిని పూర్తిగా రాజకీయాల్లో నుంచి, వారి పార్టీ నుంచి దూరంగా ఉంచడం అనేటువంటి సాధ్యమవుతుందంటారా? ఇప్పుడు రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి రాజకీయ పార్టీల్లో ఉంటే అది సాధ్యమని నేను భావిస్తూ ఉన్నాను. లోక్సత్తా ఒక సర్వే చేసి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఇదో వీళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు, వీళ్ళు అభ్యర్థులుగా పెట్టొద్దని అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేసింది. కానీ ఉల్లంఘించినటువంటి పార్టీలు ప్రధాన పార్టీలే. రాంభూపాల్ రెడ్డి గారు, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలకి స్వస్తి చెప్పి బయటకు వచ్చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఇన్నాళ్లుగా కొనసాగుతూ బయటికి వచ్చేసేటటువంటి పరిస్థితుల్ని ఎట్లా సృష్టించుకుంటారు? ఇప్పుడు మీరందరూ అనుకున్నంత ఫ్యాక్షన్కు ఈ రాజకీయానికి మీరేదో, ఇప్పుడు మా దురదృష్టం ఏమంటే మేము కర్మజాలక ఈ ఫ్యాక్షన్లో ఉండడమే ఒక్కోసారి మా దురదృష్టం అనుకుంటున్నాం. మేముగా వ్యక్తిగతంగా ఫ్యాక్షన్ చేయాలని కూడా మాకు ఎక్కలేదు, మేము కూడా అందరి మాదిరి ఫ్రీగా తిరగాలను. విధి లేని పరిస్థితిలో, కొన్ని పరిస్థితుల ప్రభావంలో ఆ ఫ్యాక్షన్ మా మీద ముద్ర పడడం జరిగిపోతుంది. ఎంతసేపు ఉన్నప్పుడు అందరూ మాట్లాడేందరూ ఈ నేర చరిత్రలో ఉండేటోళ్ళను ఈ రాజకీయాలను రానియొద్దు అది. కానీ మీరు ఒకటి వాస్తవ పరిస్థితులు ఎవరు ఆలోచించకుండా ఉన్నారు. వీళ్ళ మీద పెట్టిన కేసులు నిజమైన కేసులా లేదా, వీళ్ళకి సంబంధం ఉందా లేదా ఫ్యాక్షన్లో, ఏ పరిస్థితులు ఎందుకు జరిగింది, దీనివల్ల
ప్రజాస్వామ్యానికి ముప్పా లేకుంటే ఇంకొకటి ఇబ్బంది అనేది ఎవరు ఆలోచించడం లేదు. కానీ ఎంతసేపు ఉన్నాయని ఫ్యాక్షనిస్టులు మీరు అందరూ కూడా మీరేదో మేము ప్రజా కంటకులు, మీరు ఏదో ప్రజలకు అన్యాయం చేస్తారని చెప్తున్నారు తప్ప మా వల్ల మేము ఎక్కడ ఏం తప్పు చేస్తున్నాం అనేది ఒక రైట్. కొంతమంది ఫ్యాక్షన్లు కేవలం ఇంతకుముందు పూర్వకాలం ప్రిస్టేజ్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకున్నారు. ఇప్పుడు అది సదిలిపోయింది, అది మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది కేవలం డబ్బుల కోసం ఫ్యాక్షన్ పెట్టుకున్నాం. అట్లాంటి గురించి మాట్లాడడం బాగా ఏముండదు. కానీ అనంతపురం జిల్లాలో ఇవాళ మనం చూస్తున్న వార్తల్లో వందలాది ఎకరాల చీని తోటలు నరికేస్తున్నారు. అది మాత్రం అది గ్రామాల్లో హత్యలు జరుగుతున్నాయి, ప్రజలు గ్రామాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. రాంభూపాల్ రెడ్డి గారు, ఇవన్నీ జరుగుతుంటే అసలు పెట్టినటువంటి కేసులు వీళ్ళకి సంబంధం ఉందా లేదా అంటే ఎవరో ఒకరికి సంబంధం ఉంటుంది. రఘునాథ్ రెడ్డి గారు, తోటల నరికివేత, హత్యలు, మారణకాండలు, గృహదహనాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది. దీని పట్ల ఎవరికీ బాధ్యత లేదా? నిన్నైతే కొడుకొండ దగ్గర జరిగింది. దాదాపు 13 ఇళ్ళు ధ్వంసం చేశారు, 13 టీవీలు బదులు కొట్టారు, తర్వాత 2 ఆటోలు కాల్చేశారు. ఎక్కడ పడితే అక్కడ భయానకంగా వృద్ధులు అనుకోకుండా, పిల్లలు అనుకోకుండా విపరీతమైన దాడి చేశారు. అదేవిధంగా జూటూరులో కూడా సంఘటన జరిగింది, పెనకలపాల్లో అదే సంఘటన జరిగింది. అనంతపురం జిల్లాలో చాలా దారుణంగా, చాలా భయానకంగా పరిస్థితి వచ్చింది. కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మేము 9 ఏళ్ళు అధికారంలో లేము కదా, అధికారం లేక వచ్చాము, మేము ఏమైనా చేస్తామనే ఆలోచన కొంతమంది అందరి మీద నాయకుల మీద మాట్లాడడంలే. పెద్ద నాయకులు పర్మిషన్ తీసుకున్నారా, ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకునేది లేకోకుండా యాదృశ్చికంగానే, యాక్సిడెంట్లుగానే ప్రతి ఒక్కరు ఏమైపోయినారంటే ఇంకా మాదే అధికారులను ఒకవైపున సతాయిస్తున్నారు, చోర్లు బెరికేస్తామని చెప్తున్నారు. అంటే ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని అనంతపురం జిల్లాలో క్రియేట్ చేసిన మాట 100కి 100 పాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాతావరణాన్ని కల్పించే ముందు తెలుగుదేశం వాళ్ళు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు తెలుగుదేశం వారు కాంగ్రెస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారిని పరస్పరం నిందారోపణ చేసుకోవడం ఒకటి మనం చూస్తున్నాం. అధికారంలో ఉండేవాళ్ళు ఎక్కడో సటే ఈ ఫ్యాక్షన్ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మనం అందరం కూడా ఇప్పుడు మనం హైటెక్ లేకపోతున్నాం, ఇంకా మనుషులను చంపుకోవడం ఇవన్నీ కూడా వదిలిపెట్టేయాల్సిందే. మేము ఆ ఉద్దేశంతోనే బిజ్జం పార్సారథి రెడ్డి మేమిద్దరం కూడా రాజీ అయిపోయినాం. మొత్తం ఏరియాను కూడా ఈ నియోజకవర్గంలో కూడా అంతా డెవలప్ చేయాలి, ఫ్యాక్షన్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతో డిసైడ్ చేసుకుని ముఖ్యమంత్రి సమస్యలో గెలిచిపోయినాం. ఎవరు తప్పు చేసినని వాళ్ళ మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు. లక్ష్మణ్ గారు, ఒక పార్టీ ఓడిపోయి మరొక పార్టీ గెలిచిన తర్వాత ఉన్నటువంటి ప్రతీకార చర్యలు, జరుగుతున్నటువంటి ప్రతీకార చర్యలు ఇవాళ ఉన్నటువంటి హింసకి మూల కారణమా? ఎన్నికల అంతరం ఆవేశాలతో కొన్ని ఘటనలు జరగడానికి అవకాశం ఉన్నది, జరిగాయి కూడా. వాటిని ఎవరు సమర్థించడానికి వీల్లేదు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఇవాళ రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించినటువంటి అవరోధం లేదని చెప్పేసి ఒక మాట ధ్వనించేటట్టుగా ఉన్నారు. ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఫ్రాక్షన్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, నాయకులకి, ఆ గ్రామానికే కాకుండా మొత్తం రాయలసీమ ప్రాంతానికి, రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతుంది. ఉదాహరణకి ఎస్ఆర్బీసీ ఉంది, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ నిర్మాణం. వరల్డ్ బ్యాంక్ నిధులున్న 20 సంవత్సరాలైన పూర్తి కాలేదు. టెండర్లలో ఇవాళ ఫ్రాక్షన్ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. టెండర్లను స్వాధీనం చేసుకుంటున్నారు, బాంబులేసి తీసేసుకుంటున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు కావచ్చు, కేసీ కెనాల్ ఇది కావచ్చు. ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేసుకొని ఆ ప్రాంతంలో కరువు కాటకాలకు శాశ్వతంగా విముక్తి పలకాల్సినటువంటి దశలో ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు అవరోధంగా ఏర్పడినాయనేటువంటిది మా పార్టీ భావిస్తాం. ఇప్పుడు ఫ్యాక్షన్ లీడర్లు ఎస్ఆర్బీసీని కాలంలో అడ్డుకున్నారని చెప్తారు. కానీ మీరు ఏదో మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకులు అట్లే ఉంటారని మీరు మాట్లాడదు. అట్లాగా మీకు ఒకటి చెప్తా, ఎస్ఆర్బీసీ ఎంటైర్ టోటల్గా పాణ్యం నియోజకవర్గంలో మీకు స్టార్ట్ అయితే ఎండింగ్ అవుకు రిజర్వాయర్ వరకు కూడా పాణ్యం కాన్స్టిట్యున్సీలోనే, అవతల బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళది. కానీ మనం ఎంతసేపు నేను ఫ్యాక్షన్ లీడర్ల గురించి మాట్లాడుతున్నాను తప్ప గవర్నమెంట్ నాయకులు ఒక ప్రాంతాలకు చేసే అన్యాయాన్ని గురించి మాత్రం మనం ఎవరు మాట్లాడలేకున్నాం. డెవలప్మెంట్ సైడ్ అని నీ లీడ్స్ లేదు అబద్ధం. కారణం ఏమంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఈడ రాయలసీమలో ఓ రకంగా మాట్లాడతారు నాయకులు, అదేవిధంగా కోస్తాలో రకంగా మాట్లాడతారు, తెలంగాణలో ఓ రకంగా మాట్లాడతారు. ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో ఈ నీళ్ళ విషయంలో ఒక విధంగా మాట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తున్నారు బాగా. మీ వాళ్ళే బాంబులు తయారు చేసండి, తెలుగుదేశం బాంబులు తయారు చేసి ఇండ్లు వెళ్ళిపోయి 2 మనుషులు ఇండ్లు పడిపోయింది, మొత్తం 2 మనుషులు చనిపోయినారు. మీరు దాని గురించి ఏదో ఒక్కటే సైడ్ అని మాట్లాడుకుంటే మీ వాళ్ళకు కూడా మీ వాళ్ళకు కూడా ఉంటారు కాదట్లా. కానీ మెజారిటీ దాళ్ళు 85 ఎన్నికలు జరిగినాయి.
83లో జరిగాయి, 94 జరిగాయి, 99 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని దాడులు జరగలేదు. మీరు చరిత్ర తీయండి. ఎన్నికల అనంతరం హింస అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాం. చర్చని కొనసాగించే ముందు ఒక చిన్న విరామం